హాయ్ అందరికీ నమస్కారం. ఈ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం అనేక దాడులు జరగటం చూసాం. ఒక పార్టీని టార్గెట్ చేస్తూ, ఒక పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ, ఒక పార్టీ యొక్క క్యాడర్ని టార్గెట్ చేస్తూ అనేక విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అలాగే పబ్లిక్లో కూడా ఇటు మహిళలపైన దాడులు, రోడ్డుపైన హత్యలు, ఇటు వైజాగ్ కావచ్చు, అటు వినుకొండ కావచ్చు, అటు రాంబిలి మండలంలో కావచ్చు, ఇటు నంద్యాల ఘటన కావచ్చు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వీటిని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అడగకూడదట. గతంలో అప్పుడు అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు మీరు అడగకూడదు. వీళ్ళు ఎలా ఉందంటే, ఏదో సినిమాలో ప్రకాష్ రాజు గారు మొహమ్మద్ ఖాన్ గారు గిల్లి ఆవిడ అరిస్తే గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవకూడదు అన్నట్టుగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారి యొక్క సమాధానాలు, వారు పెట్టే ప్రెస్ మీట్లు కూడా. ఎలాగంటే రాష్ట్రంలో జరిగే పరిస్థితులపైన ప్రతి ఒక్కరు కూడా ప్రతిఘటించాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, ఈ మేధావి వర్గం ఏదైతే చెప్పుకొని ఇప్పటిదాకా ఎలక్షన్ ముందు హడావడి చేశారో, అలాగైపోతుంది ఇలాగైపోతుంది, అది చేస్తారు ఇది చేశారని వాగారో, ఈరోజు వాళ్ళంతా ఏమయ్యారో తెలియదు. ఎందుకు అంటే వాళ్ళందరూ, ఈ మేధావి వర్గం ముసుగేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్క కమ్యూనిటీకి ఏదైతే రీసెంట్గా అంతర్జాతీయ ఆ కమిటీ అంతర్జాతీయ సదస్సు నిర్వహించిందో ఆ కులానికి చెందిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అంటే ఒక రాష్ట్రం యొక్క పరిస్థితులను, ఒక కులం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క స్వేచ్ఛని, ప్రజల యొక్క హక్కుల్ని ఒక కులం యొక్క పాదాల దగ్గర తీసుకురావడానికి ఒక మీడియా ముసుగులో వాళ్ళే, ఒక మేధావి ముసుగులో వాళ్ళే, వ్యవస్థల్లో వాళ్ళే, అన్ని వ్యవస్థల్లో కూడా దూరి ఒక రాష్ట్రాన్ని ఎలా చేస్తున్నారంటే ఒక పాశవికంగా తయారు చేశారు. ఇది రాజ్యాంగబద్ధమైన పాలనలా కాకుండా కేవలం ఒక రాజరికంలా తీసుకొని వస్తున్నారు మన ఈ పాలకులు, ఈ వ్యవస్థలు, ఈ మేధావి వర్గం, ఈ మీడియా. ఏం జరుగుతుంది? ఒక చిన్న పిల్ల పైన మైనర్ బాలుల అత్యాచారం, రాంబెల్లి మండలంలో ఒక 9 ఏళ్ల యువతని హత్య, నడి రోడ్డు పైన హత్యలు. ఏం జరుగుతుంది? ఏ మేధావి వర్గం ఎక్కడికి పోయింది? ఈ సినీ వర్గం అంతా ఎవరో ఒక డార్క్ కామెడీ చేస్తున్నారు, తప్పే. ఆ డార్క్ కామెడీని ట్యాగ్ చేశారు, కానీ నడి రోడ్డుపై హత్యలు జరుగుతున్నాయి కదా, ఎక్కడికి పోయారు? సాయి ధరమ్తేజ్ గారు ఎక్కడికి వెళ్ళారండి? సినీ నిర్మాతలు, సినీ ప్రముఖులు, గాయకులు, సంగీత దర్శకులు అనేక పోస్టులు పెట్టారు కదా గతంలో. ఏం జరుగుతుంది ఇక్కడ? అశ్విని దత్ గారు వచ్చి మమ్మల్ని 1000 రూపాయలు టికెట్ తీసుకోమన్నారు. అంటే వీళ్ళకి కావాల్సిన డబ్బులు, వీళ్ళకి ఇష్టం వచ్చిన టికెట్లు పెంచుకొని ఇస్తే ఆ ప్రభుత్వం మంచిది. కానీ ప్రజలకి మంచి చేయాలనుకున్న ప్రభుత్వం చెడ్డది. ఎవరి స్వార్థం వాళ్ళది. ఇక్కడ ఇన్ని జరుగుతుంటే రాష్ట్రంలో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే దాన్ని మాత్రం ఎవరో ట్యాగ్ చేయరు, ప్రశ్నించరు. ప్రశ్నించే వాళ్ళు కూడా గమ్మును కూర్చోవాలంటే, ఎందుకంటే గిలితే గిలించుకోవాలి కానీ అరవకూడదట. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో మీరు ఎలా చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేయకూడదు. సరే, అప్పుడు బాబాయ్ హత్య ఏం జరిగిందో అది చీకట్లో జరిగిందో ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు నడి రోడ్డు పైన హత్యలు జరుగుతున్నాయి కదా, దీనిపైన సమాధానం చెప్పాలి కదా. లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు. లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది, పర్యవేక్షించాల్సిన బాధ్యత మీది. మీరు కేవలం ఒక టీడీపీకి ఎమ్మెల్యేకి కాకుండా టీడీపీ కోసమే మినిస్టర్ కాదు మీరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల జనాభాకి మీరు హోమ్ మినిస్టర్, అది మర్చిపోకండి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాలపైన సీఎం తర్వాత అత్యంత బాధ్యత హోమ్ మినిస్టర్కే ఉంటుంది. కాబట్టి మీరు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఇప్పటికైనా సరే మీరు ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగానో లేదంటే ఒక పార్టీకి ఎమ్మెల్యేగానో కాకుండా, నేను ఒక పార్టీ కార్యకర్తను అన్నట్టు కాకుండా, నేను ఒక రాష్ట్రాన్ని హోమ్ మినిస్టర్ అన్నట్టుగా ప్రతి దానిపైన బాధ్యత తీసుకొని బాధ్యత వహించి ముందుకెళ్ళి లా అండ్ ఆర్డర్ మాత్రం కంట్రోల్ చేయండి. ప్రతి పరిస్థితిని మీ చేతిలో తీసుకోండి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే మాత్రం రాష్ట్రంలో ప్రజలు బతికే అవకాశం ఉండదు. రేపొద్దున బయట నుంచి వ్యక్తులు వచ్చి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ పెట్టాలి అంటే ఎలా పెడతారు? అలా ఖచ్చితంగా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తారు. ఇంత ఘోరంగా జరుగుతుంటే రేపొద్దున బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎట్లా పెడతారు? మీరు మాత్రం ఇలాగే జరుగుతుంటే ప్రశ్నించకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, రేపు ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి అడిగే పరిస్థితి వస్తుంది. అప్పుడేం చెప్తారు? అప్పుడు కూడా గమ్మున ఉండండి, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని అంటారు. ఇదే 144 సెక్షన్ పెట్టి ఈ 5 సంవత్సరాలు పాలిస్తారా? ఎన్నాళ్ళు జనం గొంతు నొక్కుతారు? మా దగ్గర ప్రత్యేక ఫార్ములా ఉంది, ప్రజలతో మాకు పని లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, మేము బెత్తం పట్టుకొని ఆడపిల్లలు ఎవరన్నా అంటే బెత్తం పట్టుకొని వస్తున్నారు. ఏది ఇన్ని ఆకృత్యాలు జరుగుతూనే నోరు మెరపరేం? అధికారం గొంతుకు అడ్డం పడిందా? రండి, ముందుకు రండి. గొంతు పెగలటం లేదా? వచ్చి మాట్లాడి ఈ సమస్యలను పరిష్కరించండి.
లాండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోండి. లాండ్ ఆర్డర్ అదుపు తప్పింది కంప్లీట్గా. పోలీసులు స్వేచ్ఛనివ్వండి, కంట్రోల్ చేయండి. మేము చెప్పితేనే ముందుకెళ్ళండి, మీ కేసులు పెట్టమంటేనే పెట్టండి అంటే మాత్రం రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఇది రేపొద్దున భావితరాల యొక్క భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ మాత్రం మరొక బీహార్లా కాకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోవాల్సిందే. ఇలా ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం, సర్వనాశనం అవుతుంది. అది మీ చేతులారా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవకూడదంటే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా అరుస్తారు. మీరు అసలు అరిచే పరిస్థితి తేకుండా ఉంటే చాలా మంచిది. ఇప్పటికైనా లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. ఇది రాజ్యాంగబద్ధమైన పాలనగా కొనసాగాలి తప్ప రాజ్యాంగమైన పాలనగా సాగకూడదు. మరొక్కసారి ఆలోచన చేసి ఒక అడుగు ముందుకేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిందిగా ఇది నా విజ్ఞప్తి, ఇది ప్రజలందరి విజ్ఞప్తి. మీరు ఈ విధంగా లాండ్ ఆర్డర్ చేతులు తీసుకొని కంట్రోల్ చేస్తారని ఆశిస్తూ మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.